అండ్ వన్స్ అంటే లైక్ లివర్ కూడా డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు అంటారు. ఇస్ దట్ ట్రూ? లివర్ డ్యామేజ్ ఒక లెవెల్ వరకు క్యూర్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఇంకొకటి కూడా అంటారు, లివర్ హ్యాస్ ద మోస్ట్ రీజనరేటివ్ పవర్. సగం లివర్ తీసినా మనం బతికేచ్చు, సగం కాదు. నిజం చెప్పాలంటే మా బాడీ నీడ్స్ కి 70% తీసినా 30% లివర్ తో బ్రతికేచ్చు. డొనేట్ కూడా చేస్తారు. డొనేషన్ ఏంటంటే సగం లివర్ ఇచ్చేస్తారు వేరే లివర్ లేని వాళ్ళకి. టు దట్ ఎక్స్టెంట్ అవర్ లివర్ హ్యాస్ కెపాసిటీ టు రీజనరేట్ అండ్ టు అకామిడేట్. బట్ అకామిడేట్ చేస్తుంది కదా అని రిపీటెడ్ గా కొడుతుంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఇట్ విల్ గివ్ అప్. దానికోసం ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా సేమ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఒక లెవెల్లో ఇట్ విల్ గివ్ అప్. ఇంకొక చాలా మంది ఆర్గ్యుమెంట్ వస్తుంది ఆల్కహాల్, స్పెషల్లీ ఆల్కహాలిక్స్ లో, సార్ మా ఊర్లో ఒక తాత ఉండేవాడు డైలీ తాగేవాడు, ఆయన లివర్ బాగానే ఉంది అంటారు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కరు డిఫరెంట్ అండి. సింపుల్ హెడేకే ఒకరికి కాఫీతో తగ్గిపోతుంది, ఒకరి పెద్ద పెద్ద టాబ్లెట్లు వేసుకుంటే కానీ తగ్గదు. కొంతమంది ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుని ఏవేవో చేయించుకుంటారు. సో ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్. సో మనం మందు తాగితే గానీ లేదంటే మనం డైట్ లో కేర్ తీసుకోకపోతే గానీ లివర్ ఏదైనా చేస్తుంది అంటే తప్పు. యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ డైట్, యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్కహాల్. సార్ ఇప్పుడు మెన్స్ లో అంటే అఫ్కోర్స్ అంటే లేడీస్ ఆల్కహాల్ తీసుకోరు అని కాదు, కాకపోతే ఏంటంటే కంపేర్ టు మెన్స్ చాలా మంది హౌస్ వైఫ్ కి కూడా లివర్ డ్యామేజ్ అనేది అవుతూ ఉంది అండ్ ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంది. ఇది ఏ రీజన్ వల్ల అయి ఉంటుంది? అది డైటరీ ఇష్యూస్ అండి. వెన్ వి స్టాప్ డూయింగ్ ఎక్సర్సైజ్ తర్వాత విమెన్ లో ఏంటంటే పీరియడ్స్ టైంలో జరిగే హార్మోనల్ ఇష్యూస్ కానీ, ప్రెగ్నెన్సీ టైంలో దే విల్ బి అగైన్ లిమిటెడ్ టు హోమ్, తర్వాత ఎక్సర్సైజులు తగ్గించి ఫుడ్ అనేది ఇంక్రీజ్ అయ్యి వెయిట్ గెయిన్ అయ్యి ఇవన్నీ చేంజెస్ అగైన్ ఇట్ విల్ కమ్ టు ద లివర్. లివర్లో ఫ్యాట్ డిపాజిషన్ అవ్వడం, ఫ్యాటీ లివర్ అవ్వడం. ఓకే.